విజయనగరం జిల్లా లక్కవరపుకోట రెవెన్యూ అధికారుల తీరుకు నిరసనగా మాజీ జెడ్పీటీసీ కర్లెడ ఈశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన నిరసనకు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కోళ్ల లలితా కుమారి, స్థానిక అధికారులు, పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. భూమికి సంబంధించిన కేసు కోర్టులో ఉండగా రికార్డులు ఎలా తారుమారు చేస్తారంటూ నిరసనకారులు ప్రశ్నించారు. ఎలాంటి తప్పు జరగలేదంటూ ఇన్ఛార్జ్ తహసీల్దార్ రమేష్ వివరణ ఇచ్చారు. అయినా నిరసనకారులు శాంతించలేదు, ఆందోళన కొనసాగించారు. విజయనగరం జిల్లా లక్కవరపుకోట రెవెన్యూ అధికారుల తీరుకు నిరసనగా మాజీ జెడ్పీటీసీ కర్లెడ ఈశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన నిరసనకు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కోళ్ల లలితా కుమారి, స్థానిక అధికార పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. భూమికి సంబంధించిన కేసు కోర్టులో ఉండగా రికార్డులు ఎలా తారుమారు చేస్తారంటూ నిరసనకారులు ప్రశ్నించారు. ఎలాంటి తప్పు జరగలేదంటూ ఇన్ఛార్జ్ తహసీల్దార్ రమేష్ వివరణ ఇచ్చారు. అయినా నిరసనకారులు శాంతించలేదు, ఆందోళన కొనసాగించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యుగంధర్ అడిగి తెలుసుకుందాం. యుగంధర్, కవిత, రాష్ట్రంలో భూముల రీసర్వే అనేటువంటిది చాలా వివాదాస్పదమవుతోంది అనేది ఈ వెల్కోట్ లో జరిగినట్టు ఉదంతాన్ని బట్టి తెలుస్తోంది. ఈ నిరసన కార్యక్రమంలో ఎస్కోట్ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కూడా పాల్గొనడం అనేటువంటిది ఆ భూముల రీసర్వేలని ఎట్లా అవగాహన జరుగుతున్నాయనే దానికి ఒక అర్థం పడుతోంది. మొదటిగా చూస్తే ఈ కేసులో ఒక వ్యక్తి మిరకాల జయంత్ అనే వ్యక్తి ఒక దగ్గర ఎకరం 26 సెంట్లు కొన్నారు. ఆమె పేరున ఆన్లైన్ కూడా అయిపోయింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే భూమి కర్రీ దేవేశ్వరరావు ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, రెండో రిజిస్ట్రేషన్. ఈ రిజిస్ట్రేషన్ తో ఆన్లైన్ లో ఎక్కించాలని చెప్పి కోళ్ల లలిత కుమారి ఆయనకి సపోర్ట్ గా వచ్చి తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ఆందోళన చేపట్టడం ఇక్కడ చర్చనీయాంశమవుతుంది. ముఖ్యంగా ఇట్లాంటి రెవెన్యూ రికార్డ్స్ రీసర్వే పేరుతో ఇష్టానుసారంగా మార్చడానికి అవకాశం ఉంది. అవకాశం చెందేటట్లుగా ఆ కూటమి నాయకులు ప్రలోభపెడుతున్నారు అధికారులని. మరోవైపు కూటమి నాయకులు అదే పనిలో ఉన్నారు, ఇతరుల భూమిని సులువుగా రీసర్వే పేరుతో ఆన్లైన్ లోకి మార్చుకుంటున్నారు అనేటువంటిది ఈ ఘటనలో మనకు అర్థమవుతుంది. దీనిపైన జిల్లా కలెక్టర్ కూడా బాధితురాలు జయంతి ఫిర్యాదు చేస్తామని చెప్తున్నారు. కవిత. రైట్ యుగంధర్, థ్యాంక్ యూ. అలా తయారైంది అంటే నాకు తెలిసిన విషయాన్ని చెప్తున్నాను సార్. ఇప్పుడు ఉండండి, ఎమ్మెల్యే గారు పడండి, ఎఫ్సీఓ కాపీ, ఎండీఆర్ కాపీ తెప్పించండి. ఎఫ్సీఓ ఎండీఆర్ కి మాది కానీ ఉండండి, మాట్లాడండి సార్. ఎఫ్సీఓకి ఎండీఆర్ కి మాది కానీ సెట్ అవ్వకపోతే ఇక్కడ మీకు ఎమ్మెల్యే గారికి అందరికీ క్షమాపణ నేను చెప్తాను. ఈ విషయంలో కూడా సార్ నేను ఎక్కడ డీవియేషన్ చేయలేదు సార్. మరి ఎక్కడ చెప్పండి.